శుభములు కలుగు నీకు. నీ కొడుకు కోడలు మా దగ్గర దండలు తీసుకోవడం లేదు. నువ్విస్తే అయినా తీసుకుంటారేమో. నీ చేత్తో ఇస్తావా? ఆమె మీద కూడా వాళ్ళకి గౌరవం లేదనుకుంటాలే. చూడు సునైనా, హాసిని కావాలనే మనల్ని హర్ట్ చేయడానికే మనమిస్తే దండ తీసుకోకుండా అరుంధతి గారిస్తే తీసుకుంది. పోనీలే అక్క, హాసిని మనల్ని బాధ పెట్టడానికే దండ తీసుకున్నా తనకి దానివల్ల మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు భోగిమంట చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలి. పదహాసిని. చూసావా వారాహి, పెళ్ళయ్యాక ఆడపిల్లకి కన్నవాళ్లకంటే భర్తే ముఖ్యమని నీ చెల్లెలు చెప్పకనే చెప్పింది. అది కాదులేమ్మా, మన మీదున్న కోపంతో వెళ్ళి కావాలనే తన పక్కన నుంచుంది. కోపం కూడా కొన్నిసార్లు మేలే చేస్తుందని నాకిప్పుడే తెలుస్తుందమ్మా. అమ్మా, విక్కీ పక్కన రాజస్థానీ అమ్మాయిలా తయారైన హాసిని కరెక్ట్గా సూట్ అయింది కదా. అవును, ఇద్దరి జంట చాలా బాగుంది. పదండి. నువ్వు మీ వాళ్ళని బాధ పెట్టాలని ఈసారి ఇలా కట్టుకున్నావని నాకు తెలుసు. కానీ మీ వాళ్ళు మాత్రం దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకొని సంతోషపడిపోతున్నారు. ఈ పక్కనే భోగిమంటుండగా మళ్ళీ నీ కళ్ళలో మంట కూడా ఎందుకు? నేను కాలిపోవాలనా? నా చిన్న కూతురు తన అత్తవారింట్లో సంతోషంగా కలిసిపోవాలి. అలాగే మా మీద తనకి కోపం కూడా పోవాలి. హాసిని జీవితం బాగుండాలి. చరణ్ గారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. నేను పరీక్షలో ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయ్యి పోలీస్ అవ్వాలి. పోలీస్ యూనిఫామ్లో మా అమ్మకి సెల్యూట్ చెయ్యాలి. నేను ప్రణయ్ని కావాలని చంపలేదు. అక్కడికి వెళ్తే ప్రణయ్ కనిపించలేదు. ఇదంతా ఏదో భయంగా అయోమయంగా ఉంది. ఈ సమస్య నుండి నేను సేఫ్గా బయటపడాలి. నా వల్ల అమ్మకి అవమానం జరగకూడదు. పోలీస్ అవ్వాలి అన్న అక్క లక్ష్యానికి నేను అవరోధం కాకూడదు.
నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు నేను పడిన బాధ కంటే 100 రెట్లు అనుభవించాలి. అప్పుడు వాళ్ళు నా కాళ్ళ దగ్గర పడుంటారు. అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. చరణ్ నా ప్రేమను అర్థం చేసుకొని మా పెళ్లికి ఒప్పుకోవాలి. చరణ్ నేను భార్యాభర్తలుగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నేను సంతోషంగా ఉండాలి. నన్ను బాధ పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్లే బాధపడాలి. నన్ను సంతోషంగా ఉంచిన వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఏ హాసిని, చెంగుకు ఫైర్ అంటుకుంటుంది. హాసిని, విక్కీ, చూసుకోవాలి కదా. బాబు, నీ భార్యని భలే కాపాడుకున్నావు. ఒక్క క్షణం నువ్వు చూడడం ఆలస్యమై ఉంటే హాసినికి చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మరి భర్త గదా, చూపంతా భార్య మీదే ఉంటుంది. నిజంగా నీ భార్యని కాపాడుకుని మగాడేమనిపించుకున్నావు బాబు. అమ్మా, అసలు ఈ పండుగలు ఇలా ఎందుకు చేస్తారు? ఇలా ఎందుకు చేసుకుంటారు? అది ఆచారం విక్కీ. కాదు అరుంధతి. సంక్రాంతికి సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలు పెడతాడు కాబట్టి ఈ పండగ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండక్కే రైతుల ఇళ్లన్నీ ధాన్య రాసులతో నిండుతుంది. ఈ నెల్లోనే పశువులు ఎక్కువ పాలిస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలలో బ్రహ్మ, విష్ణు, శివులకు పూజలు చేస్తారు. పెద్దలకు తోరణాలిచ్చేది కూడా ఇప్పుడే. ఆ పెద్దల ఆశీర్వాదాలతో సుఖ సంతోషాలు కలుగుతాయి.
ఇలా మనుషులంతా సంతోషంగా ఉండే కాలం కాబట్టి ఈ కాలంలో జరుపుకునే ఈ పండుగని పెద్ద పండుగ అంటారు. వారాహి, కళ్యాణి, సోనైనా, పిన్ని, ఈరోజు చాలా మంచి రోజు. మనమందరం చాలా సంతోషించాల్సిన రోజు. ఇదిగో అందరూ నోరు తీపి చేసుకోండి. సోనైనా, తిను. వద్దమ్మా, నాకు వెగటుగా ఉంది. అమ్మా, హాసిని అల్లుడు గారితో కలిసి మన ఇంటికి రావాలని నేను చాలా కోరుకున్నాను. అమ్మవారికి దండం పెట్టుకున్నాను. కానీ అమ్మవారు నేను కోరుకున్న దానికన్నా ఎక్కువే ఇచ్చింది. కృష్ణమ్మ, వాళ్ళిద్దరూ నీ ఇంటికి రావడం ముఖ్యం కాదు, వాళ్ళిద్దరూ కలిసి బతకడం ముఖ్యం. నేను వాళ్ళని కలిపేస్తాను అని ఆ వరమే ఇచ్చింది. ఇంత మంచి జరిగినప్పుడు నోరు తీపి చేసుకోవాలమ్మా. అప్పుడే పాత వెగట్లన్నీ పోతాయి. తిను. అమ్మా, హాసిని జీవితం బాగున్నందుకు సంతోషపడాల్సిన టైంలో నేను బాధలో ఉన్నానమ్మా. చాలా టెన్షన్లో ఉన్నాను. నువ్వు నా నోట్లో పెట్టిన ఈ తీపి కూడా చేదుగా అనిపిస్తోంది. నన్ను క్షమించమ్మా. అమ్మా, నిజంగానే హాసిని ఇక్కడికి రాకపోయినా విక్కీ నీడలోకి అరుంధతి గారి ఇంట్లోకి వెళ్లిపోయి వాళ్ళింటి మనిషైపోయిందనిపించేలా ప్రవర్తించటం, హాసినికి వాళ్ళు సపోర్ట్ చేయటం చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. అవునమ్మా, విక్కీ హాసినిని కాపాడమైతే నిజంగా ఈ పండక్కి హైలైట్. తను హాసినిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడనడానికి ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలమ్మా? కృష్ణమ్మ, ఇందాక నువ్వు చెప్పావు కదా, సంక్రాంతికి అందరికీ మంచి జరుగుతుంది, అందుకే ఇది పెద్ద పండగ అయింది అని. ఈ సంక్రాంతి నిజంగా మనందరికీ పెద్ద పండగమ్మా, పెద్ద పండగ. ఈ ఫోను సునైనా, నీకేదో ఫోన్ వచ్చిందే. అబ్బా, అది ఫోన్ కాదు, మెసేజ్ అమ్మమ్మా. ఏది నాకివ్వు, నేను చూస్తాను. ఈ మధ్య దీని ఫోన్ కూడా బాగా మోగుతుంది. మరి తను కూడా జాబ్లో చేరింది కదమ్మమ్మా. ప్రణయ్ నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. నీ చేతులు తడిగా ఉన్నాయి కదా, నేను చూసుకుంటానక్క. భోగి పండగ శుభాకాంక్షలు. ఆ మంటలో చలి కాచుకుంటున్నావుగా, ఇప్పుడు నీ ఒళ్ళు చల్లబడిపోయే వీడియో ఒకటి పంపించాను, చూడు.
ఏంటి పొట్టి? ఏంటి యాపిల్ తింటావా? నేను ఎంగిల్ చేశాను. నీ ఎంగిల్ నేనెందుకు తింటాను? ఓకే. ఏంటి ఇంకేమైనా కావాలా? నీతో కొంచెం మాట్లాడాలి. నీ ఫేస్ చూస్తే ఏదో డౌట్గా ఉంది. కారం తగ్గి స్వీట్ పెరిగినట్టు అనిపిస్తుందేంటి? కొంపతీసి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? నీకు థ్యాంక్స్ చెప్పడమా? నెవర్. అవును, అందుకే వచ్చాను. నేను ఈ థ్యాంక్స్ యాక్సెప్ట్ చేయను. ఏ ఎందుకు చేయవు? నాకు నచ్చని మనుషులతో సారీలు చెప్పించుకుంటానే కానీ వాళ్ళ థ్యాంక్స్లు తీసుకోను. నువ్వేం తీసుకోనక్కర్లేదు, జస్ట్ వింటే చాలు. నేను విన్నా. మొన్న మీ అమ్మని కాపాడినప్పుడు నువ్వు వచ్చి థ్యాంక్స్ చెప్పావుగా, అది నేను విన్నాను కదా. విన్నా. అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యావో ఒకసారి గుర్తెచ్చుకో. పొద్దున మీ అమ్మ ప్లేస్లో ఆ పని మనిషి లక్ష్మి ఉన్నా నేను కాపాడేదాన్ని. నాకు అవన్నీ అనవసరం. నువ్వు చేసిన పనికి నాకేం చెప్పకు. రే లొట్టి, నువ్వు చేసిన పనికి నేనే విన్నా. నేనే విన్నా. నువ్వు నాకు చేసిన సహాయానికి నాకేం వినిపించట్లేదు. నాకేం వినిపించట్లేదు. నువ్వు నాకు చేసిన సహాయానికి. హే పొట్టి, వద్దు. నువ్వు నాకేం చెప్పొద్దు. ఏయ్, నువ్వు చెవులు మూసుకుంటే కుదరదు. నా థ్యాంక్స్ వినాల్సిందే. నాకేం వద్దు. నేనే విన్నా. నువ్వు నన్ను ఫైర్ నుంచి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ లొట్టి. నేనే గెలిచాను. నీకు నేను థ్యాంక్స్ చెప్పాను. ఏయ్, వెనక్కి జరుగు. నాకేదోలా ఉంది. నీ మీదేదో ఫీలింగ్తో నేను నిన్ను కాపాడలేదు. దానికి చాలా పెద్ద రీజన్ ఉంది. నువ్వు వచ్చావు, మా అమ్మలా రెడీ అయ్యి వచ్చావు. అమ్మని ఎక్కువగా ప్రేమించేవాడికి తన అమ్మలా ఎవ్వరు తయారైనా వాళ్ళని అమ్మకి ప్రతిరూపంలాగే చూస్తాడు. నీలో మా అమ్మ కనిపించాక నువ్వు మంటల్లో కాలిపోతుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే కాపాడాను. నిన్ను కాపాడాను అంటే మా అమ్మని కాపాడినట్టే, మా అమ్మ పరువుని నిలబెట్టినట్టే. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? ఏయ్, ఇప్పటి వరకు బ్యాడ్గా కనిపించిన నాలో ఎవడో కొత్తవాడు కనిపిస్తున్నాడా? ఏదో వీడు కొంచెం మంచివాడు అనిపించేలా. చూడు పొట్టి, బేసిక్గా నేను మంచివాణ్ణి, కానీ మీ ఫ్యామిలీ విషయంలోనే విలన్ అయిపోతాను. నువ్వు ఒప్పుకోకపోయినా, నువ్వు హీరోవైనా విలన్వైనా నాకు అనవసరం. నీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. అది నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకేం నష్టం లేదు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఊరందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఒక్క మనం తప్ప. ఇదిగోండి షో.
అదిగోండి సార్ చూడండి. పోలీసులు దొరికామంటే అంతా పరిగెత్తండి బాబు. లేవండి బాబు. అయ్యో బాబోయ్.